नमो नमः कृष्णवेणि नमो नमः नमो नमः कृष्णवेणि नमो नमः। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ప్లేస్ వచ్చేసి కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం అన్నమాట. దాని పేరు వచ్చేసి హంసల దీవి. ఈ బీచ్లో ఉన్న విశేషం ఏంటంటే కృష్ణానది వచ్చేసి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీన్ని సాగర సంగమం అంటారు. ఇది వచ్చేసి సాగర సంగమం వెళ్ళే దారి. ఇంతవరకు స్టేట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ దాటితే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇది ఎంట్రన్స్. ఇది కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి బంగాళాఖాతం స్టార్ట్ అవుతుంది. చూడండి, సముద్రంలో చేపల వేటకు ఇలా వెళ్తారన్నమాట. ఇది సేఫ్ జోన్ అనేసి ఇలా వెళ్తారు. ఈ ప్లేస్కు ఎలాంటి అలలు రావు కాబట్టి సేఫ్ జోన్లో వీళ్ళు ఇక్కడ నుంచి సముద్రానికి వెళ్ళిపోతారు. మీరు చూస్తున్న ఇదంతా సముద్రమే. ఈ మొక్కలు ఇక్కడే బతుకుతాయి, ఇంకెక్కడా బ్రతకవు. ఇంకా ఇక్కడ వచ్చేసి జయ జానకి నాయక సినిమా మూవీ షూటింగ్ జరిగింది, అది చూపిస్తాను. ఇది ఎంట్రన్స్. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవాలి. కార్ కానీ బైకులు కానీ ఇక్కడే పార్కింగ్ చేసుకోవాలి. లోపలికి పోనివ్వరు. ఇక్కడ ఏదో ఎండ్ అవుతుంది పార్కింగ్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. వాటర్లో నా కెమెరా క్వాలిటీ, మొబైల్ కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుందో అనేసి ఒకసారి చెక్ చేశాను. బాగుందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. మనం వెళ్ళినప్పుడు సముద్రం పోటు మీద ఉందంట. పోటు అంటే సముద్రం ముందుకు వస్తుందంట. ముందుకు అంటే తను ఉన్న తీరం కంటే చాలా ముందుకు వస్తుందంట. అందుకు పోట్లో నడుస్తుందని చెప్పారు. ఇందాక చెప్పాను కదా జయ జానకి నాయక షూటింగ్ ఇక్కడే చేశారని. ఆ స్పాట్ ఇదే అనమాట. ఇంకా పోటు అని చెప్పాను కదా, పోటు అంటే సముద్రం ఉన్న లెవెల్ కంటే చాలా ముందుకు వస్తుందంట. ఇలా కెరటాలు ఎక్కువ ఉంటాయి. అదే ఆటు అంటేను సముద్రం ఉన్నదానికన్నా చాలా లోపలికి వెళ్ళిపోతుందంట. అది ఆటు పోటుకున్న డిఫరెన్స్. పోటు మీద ఉందనేసి మనం లోపలికి పంపించలేదు, అక్కడే ఆపేశారు. కానీ ఖాళీగా ఉంది. ఇది చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్తాను, అది లాస్ట్లో చెప్తాను చూపిస్తాను. నా ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటర్ వదిలినప్పుడు కృష్ణా వాటర్ కిందికి వస్తాయి కదా, ఆ వచ్చిన వాటర్ వచ్చేసి హంసల దీవి దగ్గర ఈ బంగాళాఖాతంలో కలుస్తుంది. చూడటానికి చాలా బాగుంటుంది. మీకు వీలున్నప్పుడు రండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ ఏరియాలోనే ఆ సినిమా మొత్తం ఫైట్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడే తీశారు. ఆ ప్లేస్ చూడండి. ఇంకా మూవీస్ వాళ్ళు పెద్ద పెద్ద సెట్స్ వేశారు. ఆ వీడియో కూడా పెడతాను. ఇది రోడ్డు కదా, రోడ్డు చూడండి ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. సముద్రం పోటు మీద ఉంది కాబట్టి ముందుకు వస్తుందంట. ఇంకా మనం ఉన్నప్పుడు చాలా ముందుకు వచ్చింది. ఇది వచ్చేసి మగధీర సినిమాలో రామ్ చరణ్ ట్రై చేశారు కదా ఒక సాంగ్లో, అలా తీద్దామనుకున్నా కానీ మనకంత కెమెరా పంతం లేక ఇలా సైడ్కి వచ్చింది. ఇంకా ఇందాక చెప్పాను కదా మంచి టాపిక్ చెప్తా అని, ఇది చూడండి. ఈ వర్షానికి ఎక్కడో టెంపుల్లో ఉన్న విగ్రహాలు మొత్తం ఇక్కడ కొట్టుకొని వచ్చాయి.
ఆ విగ్రహాలు ఇవన్నీ. కొన్ని వాటికి తలలు లేవు, మరి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, ఇక్కడ పెట్టారు. ఈ విగ్రహాలన్నీ కూడా కొట్టుకొని వచ్చిన విగ్రహాలు మాత్రమే ఇవన్నీ, ఇక్కడ చేపించినవి కాదు, కొట్టుకొని వచ్చినవన్నీ. వీడియో ఎలా ఉంది, నచ్చిందని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్. మీకు టైం ఉన్నప్పుడల్లా నా ఛానల్ను చూస్తూ నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. వీలైతే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.